అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? శ్రీరామనవమి కదా, విగ్రహాలు శుభ్రం చేస్తున్నా. రాముడు మనలానే మనిషి కదా, ఆయన ఒక్కడే ఎందుకు దేవుడయ్యాడు? ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు నాన్న, అందుకే. అయితే డాడీ, మా స్కూల్లో సార్, మహాత్మా గాంధీ వీళ్ళ కూడా దేవుళ్ళేనా? మంచి ఎవరు చేసినా దేవుడితో సమానమే. కానీ రాముడు చేసిన మంచి పనుల్లో కొన్ని చెప్తా విను. రాముడు తన తండ్రి మాట ఎప్పుడూ జవదాటలేదు. నాన్న, నువ్వు చాలా బుద్ధిగా చదువుకోవాలి. ముఖ్యంగా అమ్మా నాన్న మాటకి వాల్యూ ఇవ్వాలి. చిన్నప్పుడు నేను చేయలేదు, ఇప్పుడు చాలా బాధపడుతున్నా. అబ్బా, ఎప్పుడు చెప్పేదే చెప్తావు డాడీ, బోర్. తర్వాత రాముడు తన భార్య సీతకి ఎప్పుడూ గౌరవం ఇచ్చేవాడు. ఏ జయ, ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి. పొద్దునుంచి ఏం చేస్తున్నావు? ఇంట్లో పనులు చేతగావు కానీ ఉద్యోగం చేస్తా, ఇల్లంతా నేనే నడిపిస్తా అని పెద్ద మాటలు ఒకటి. పెళ్ళాం ఇంటి పనులకి తప్ప వేరే దానికి పనికిరాదు. అబ్బా, తర్వాత అతి ముఖ్యమైనది, రాముడు తన ఇచ్చిన మాట మీద ఎంత కష్టం వచ్చినా నిలబడేవాడు. ఎరా వెధవా, ఏం ప్రామిస్ చేసావు? మొబైల్లో పిచ్చి వీడియోస్ చూడడం మానేసి చదువుకుంటా అన్నావు. మరి అమ్మ ఫ్రెండ్స్ తో పార్టీస్ కి వెళ్లకుండా నాకు ట్యూషన్ చెప్తా అని ప్రామిస్ చేసింది, బట్ షీ వెంట్. చాలే, నా మీద పడ్డావు. ఇదంతా మీ వల్ల. డైలీ పబ్బులోను ఊర్ల మీద అడ్డమైన అమ్మాయిలతో తిరగకుండా ఇంటి పట్టునుంటే నేను ఉండేదాన్ని. అమ్మమ్మ, ఇందాక నేను చెప్పిన వాళ్ళెవ్వరు దేవుళ్ళు కారు. అయ్యో పిచ్చి నాన్న, వాళ్లే కాదు, నాకు తెలిసి ఇప్పటి ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు రాముడిలా లేరు. అదే కలికాలం. కానీ ఆయన ఆచరించిన మంచి పనుల్లో ఒకటో వంతు మనం పాటించినా గొప్పవాళ్ళం అవుతాం. మీ జనరేషన్ అయినా అలా ఉండడానికి ప్రయత్నిస్తారేమో అని ఆశిస్తున్నా. అమ్మమ్మ, రాముడు ఇంకేమేం చేశాడు? రామాయణం అంతా చెప్పవా?